ప్రగతి నివేదన సభకు భద్రతా పరంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు టీఆర్ఎస్ అధినేత. ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్ 2న హైదరాబాద్ నుంచి కొంగరకలాన్కు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకోనున్నారు. సభ ముగిసే వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కొంగరకలాన్లో అనుక్షణం పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, ఓవర్ టు యు. ప్రగతి నివేదన సభకి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సభాస్థలికి చేరుకునేందుకు అనువైనటువంటి ప్రాంతాన్ని సిద్ధం చేయడం జరుగుతుంది. వేలాది మంది పోలీసుల బందోబస్తు మధ్య ఇక్కడ ముఖ్యమంత్రి బేగంపేట విమానాశ్రయం నుంచి సభాస్థలికి నేరుగా చేరుకునేందుకు అవసరమైనటువంటి హెలిప్యాడ్ ను సిద్ధం చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా హెలిప్యాడ్ కోసం రాత్రింబగళ్లు కూడా కష్టపడుతున్నారు. పూర్తిగా నేలను అంతా కూడా చదును చేసి హెలికాప్టర్ దిగేందుకు అనువుగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అవసరంగా ఇక్కడ హెలిప్యాడ్ ను సిద్ధం చేయడం జరుగుతుంది. ఈ హెలిప్యాడ్ దగ్గర చుట్టూ పూర్తి స్థాయిలో బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిరంతరం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సభాస్థలికి చేరుకుని మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్లిపోయేంత వరకు కూడా బాంబ్ స్క్వాడ్ అనేటువంటిది ఇక్కడ నిరంతరం నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రి దిగిన తర్వాత నేరుగా సభాస్థలికి చేరుకునేందుకు కేవలం 150 నుంచి 200 మీటర్ల దూరంలో నుంచి సభాస్థలి వెనుక భాగంలో ఈ హెలిప్యాడ్ ను సిద్ధం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ హెలిప్యాడ్ దగ్గరనే పూర్తిగా పోలీసులకు సంబంధించినటువంటి బటాలియన్ అంతా కూడా సిద్ధం చేయడం జరిగింది. పోలీసు క్యాంపులన్నీ కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వరంగల్ కమిషనర్ రవీంద్రబాబుతో పాటు డిఐజీ సురేంద్రబాబు కూడా ఇక్కడ అధికారులు పూర్తి స్థాయిలో నిఘాను ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఎప్పటికప్పుడు పోలీసులు ఈ ప్రాంతాన్నంతా కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే లక్షలాది మంది జన సమూహంతో ఇక్కడ సభ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలోని 31 జిల్లాల నుంచి కూడా పోలీసు యంత్రాంగాన్ని అంతా కూడా ఇక్కడికి తరలించడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళందరూ కూడా పూర్తిగా ఏదైతే భద్రతా విధుల్లో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అయితే ముఖ్యంగా ముఖ్యమంత్రికి సంబంధించి మాత్రం ప్రత్యేకంగా హెలిప్యాడ్ ను సిద్ధం చేసి ఇక్కడ హెలికాప్టర్ ద్వారా దిగడము, నేరుగా సభాస్థలికి చేరుకోవడము, అక్కడ నుంచి సభలో అతను పాల్గొన్న తర్వాత ప్రసంగించిన తర్వాత తిరిగి వెళ్లే వరకు అంటే ఈ పూర్తి స్థాయిలో ఈ మొత్తం కూడా పూర్తిగా పోలీసుల ఆధీనంలోనే ఉంటుంది. ఇందుకు సంబంధించి సెక్యూరిటీ వింగ్ అధికారులు తమ ఆధీనంలో తీసుకున్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఈ ప్రాంతానంతా కూడా తనిఖీలు చేస్తున్నారు. నిరంతర నిఘా దాదాపు ఈ రోజు నుంచి ప్రారంభిస్తే రేపు ఎల్లుండి మొత్తం సభ పూర్తయి ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి వెళ్లేంత వరకు కూడా సాయుధ బలగాలతో పాటు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిద్ధంగా ఉన్నాయి. మొత్తం మీద చూసినట్లయితే ఏర్పాట్లు అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి. సభకు సంబంధించి ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా సభ సాఫీగా సాగిపోయేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను చేయడం జరిగింది. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో మొత్తంగా భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. అయితే జిల్లాల నుంచి పలువురు ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి వచ్చి భద్రతకు సంబంధించినటువంటి సమీక్షల్లో పాల్గొంటున్నారు. వాళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. కెమెరామెన్ చారుతో సంపత్ కుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కొంగరకలాన్. కొంగరకలాన్ ప్రగతి నివేదన సభకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల నుంచి బందోబస్తు కోసం పోలీసులు ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఇలా పలు అంశాలను పోలీసు ఉన్నతాధికారులు భద్రతా సిబ్బందికి సూచనలు చేశారు.